బైబిల్ అంతా ఒకటే, అసలు ఏమి ఫుల్ స్టాప్లు లేకుండా ఆ గ్రంథం మొత్తం ఒకటే ఉండేదన్నమాట. ఆ తర్వాత ఒక మంచి దైవజనుడు తన సమూహంతో కలిసి ఈ బైబిల్ అంతా అధ్యాయాలుగా అలాగే వచనాలుగా విడగొట్టారనమాట. ఒకవేళ అదే చేయకుండా ఉంటే మనకి అసలు ఈ వాక్యం ధ్యానించడం కానీ చదవడం కానీ చాలా ఇంపాసిబుల్గా ఉండేది. కానీ దేవుడు అట్లాంటి మంచి ప్రార్థన పరులైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తుల్ని లేపుకొని దేవుడు ఎంతగానో మనకు హెల్ప్ చేశాడు. 11 వచనాలు మాత్రమే ఈ అధ్యాయంలో పొందుపరచడం జరిగింది. సో ఇది సౌలుతో పాటు ఉన్నటువంటి సమూహం యుద్ధానికి బయలుదేరి వస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు ఎందుకు బయలుదేరి వస్తున్నారంటే ఇక్కడ ఆల్రెడీ ఫిలిస్తీన్లు యుద్ధానికి బయలుదేరి ఉన్నారు. ఫిలిస్తీన్లు దండెత్తిపోయి ఆఫేకులు దిగి ఉండిరి. ఇజ్రాయిల్లోని జేలే దగ్గర దిగి ఉండిరి. యాక్చువల్గా ఇజ్రాయేలీలు ఎప్పుడు మొదటి దండెత్తి వచ్చేవాళ్ళు కాదు, కానీ ఎప్పుడు ఫిలిస్తీన్లే దండెత్తిపోయేవాళ్ళు. నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంది, ఈ ఫిలిస్తీన్లు ఎట్లాంటి వాళ్ళు అంటే ఇజ్రాయేలీలకు ఒక సైతాన్ దోతలు అనమాట. ఎప్పుడు వీళ్ళని బాధ పెట్టడానికి ఎప్పుడు కాచుకొని కూర్చునే వాళ్ళు. ఇక అంటే కొన్నాళ్ళు బాగుంటాయి, ఒక 5-6 నెలలు బాగుంటాయి, ఒక 3 నెలలు బాగుంటాయి, మరలా వచ్చి యుద్ధానికి వస్తూ ఉండేవాళ్ళు. సైతాన్ కూడా అంతే అనమాట. ఆడు మనల్ని దేవుని యొక్క బిడ్డల్ని దేవుని యొక్క చిత్తాన్ని తప్పించడానికి ఎప్పుడు ఒక పుల్లపోటులాగా మన పక్కనే ఉండి మనకేదో ఒక ఇబ్బందులు శోధనలు తీసుకొస్తూ ఉంటాడు, పిల్లల ద్వారా అనారోగ్యాలు. అయితే మనం ప్రధాని దాని సైతానికి మనం పోల్చకూడదు. కానీ మోస్ట్లీ అంటే కొన్ని రకాలైనటువంటి అనారోగ్యాలకి కారణం సైతాను శోధనని చెప్పుకోవాలి. అయితే దేవుడు పరీక్షలో మనల్ని నిలబెడతాడు. దేవుడు మనకు తప్పకుండా సహాయం చేసేవాడని మన విశ్వాసం. రైట్. మరి అంతటితో అయితే ఆగితే బాగానే ఉంటుంది. కానీ మనం చేసే దేవుడి పనికి, మనం చేసే దేవుని యొక్క ఉద్దేశానికి ఎన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డులు, ఎన్నో రకాలైనటువంటి మనుషుల కుయుక్తుల్ని అడ్డు పెడతా ఉంటాడు సైతాను. అవి కూడా సైతాన్ యొక్క పనులే. ఇక్కడ ఫిలిస్తీన్లు ఇజ్రాయేలీల మీదకి దండెత్తి వచ్చారు. మరి దావీదు ఎక్కడ ఉన్నాడు? ఫిలిస్తీన్లతోనే ఉన్నాడు. ఫిలిస్తీన్ రాజైనటువంటి ఆకీష్తో ఉన్నాడు. మరి ఇప్పుడు ఫిలిస్తీన్లు ఆఫేకులోకి వెళ్ళిపోయారు. మరి ఇజ్రాయేలీల ప్రజలు కూడా యుద్ధానికి బయలుదేరి వచ్చారు. హెబ్రీలు వాళ్ళు యుద్ధానికి వచ్చిన్నారు. అయితే ఇప్పుడు ఫిలిస్తీన్ సర్దారులకు తెలిసిపోయింది పలానా దావీదు ఇక్కడ ఉన్నాడు అన్న సంగతి. దావీదు వాళ్ళతో కూడా యుద్ధానికి వస్తాడన్న సంగతి తెలిస్తే ఇదేంటి దావీదు మనతో యుద్ధం రావడం ఏంటని ఫిలిస్తీన్ సర్దారులు ఒకటేసారి గొడవ చేస్తూ ఉన్నారు. ఎందుకు? ఈ యుద్ధంలో ఎవరి పక్షాన యుద్ధం జరుగుతూ ఉంది? ఫిలిస్తీన్ల పక్షాన, లేకపోతే ఇజ్రాయేలీల మీద యుద్ధం జరగబోతూ ఉంది. మరి దావీదేమో ఇజ్రాయేలీయుడు, హెబ్రీయుడు. మరి అసలు ఇతను మన తరపున యుద్ధం చేస్తాడా? అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనల్ని వాళ్ళ రాజుగారికి పట్టెత్తాడా? అక్కడికి వెళ్ళిన తర్వాత మన మీదకి తిరగబడతాడా? ఎవరికి తెలుసు? సౌలు ఒకవేళ దావీదుని కావాలని ఇట్లా పంపించాడా? ఒక గూఢచారిలాగా పంపించాడా? ఇది ఒక నాటకమా అన్నట్టు ఈ యొక్క సర్దారులు భయపడిపోయారు. మీకేమనిపిస్తూ ఉంది? నిజంగా అంటే దేవుడు దావీదుకి సహాయం చేసి, దావీదు ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాడు. యుద్ధానికి వెళ్ళలేడు. యుద్ధానికి వెళ్తే సొంత ప్రజల మీదనే యుద్ధం చేశాడని ఆ తర్వాత ఇజ్రాయేలీలందరూ చెప్పుకుంటారు. సౌల్ని
యుద్ధంలో సౌలు చనిపోబోతూ ఉన్నాడు. సౌలు కుమారులు చనిపోబోతూ ఉన్నారు ఇప్పుడు జరగబోయే యుద్ధంలో. మరి యుద్ధంలో దావీదు పాలిభాగస్తుడయ్యాడని, దావీదే చంపించాడని, ఇజ్రాయేల్ ప్రజల మీద దావీదు యుద్ధం చేశాడని పెద్ద నింద వచ్చింది. యుద్ధానికి పోకపోతేనా ఇన్ని రోజులు ఈ ఆకీషు రాజు తనని ఆదరించాడు, ఆదుకున్నాడు, తనకు సహాయం చేశాడు. ఇప్పుడు ఈ ఆకీషు రాజుకి మాట పోద్ది. ఇప్పటికే ఎన్నోసార్లు అబద్ధాలు చెప్తుంటాను, ఇప్పుడు మరలా ఏమనుకుంటాడో. ఇప్పుడు ఇరుక్కున పడి ఉన్నాడు యాక్చువల్గా దావీదు. అటు పోలేక ఇటు ఆగలేక ఎంతగానో పాపం బాధపడుతూ ఉండిపోవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, మనం కూడా అసలు ఏమీ తోచని, ఎటు తోచని పరిస్థితుల్లో మనము దావీదు వలె పరిస్థితుల్లో ఉంటాం చాలాసార్లు. అటు పోలేము, ఇటు రాలేము, లేదా అటు పోలేము, ఇక్కడ ఆగలేము. అయితే అప్పుడే సర్దార్ని దేవుడు వాడుకున్నాడు. సర్దార్లు, ఈ సర్దార్లు ఏం చెప్తున్నారంటే, ఓకే ఇప్పుడు ఓకే కదా. ఇప్పుడు ఫిలిష్తీయుల సర్దార్లు మరి వాళ్ళని దేవుడు ప్రేరేపించాడు. అదే మనం చదివిన ప్రకారమే ఎగ్జాక్ట్లీ. సో ఈ దావీదు అట్ట మన కోసం యుద్ధం చేస్తాడు. సౌలేమో 10,000 మందిని తరిమారు, దావీదేమో 10,000 మందిని తరిమారని చెప్పుకున్నటువంటి సామెత ఇతని గురించే కదా. ఇతడు ఎట్లా మన కోసం యుద్ధం చేస్తాడు బాబు, అతడు యుద్ధానికి వచ్చేటట్టయితే మేము ఒప్పుకోము అని సర్దార్లు ఎదురు తిరిగారు. వెంటనే అప్పుడు ఆకీష్ చెప్తా ఉన్నాడు, యెహోవా జీవంతోడు, నీవు నిజంగా యథార్థపరుడు ఉన్నావు, దండులో నీవు నాతో కూడా సంచరించడం నా దృష్టికి అనుకూలమే. నీవు నా యొద్దకు వచ్చిన దినం నుండి నేటి వరకు నీ యందు ఏ దోషం నాకు కనబడలేదు, కానీ సర్దారులు నీ యందు ఇష్టం లేక ఉన్నారు. ఇక్కడ నాకు ఈ దావీదుని చూస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు గుర్తొస్తూ ఉన్నారు. ఆకీషుని చూస్తూ ఉన్నప్పుడు పిలాతు గుర్తొస్తూ ఉన్నాడు. ఇదే మాటనే, నీ యందు నాకే దోషంగా రాలేదు, కానీ ఇజ్రాయేల్ ప్రజలు నిన్ను సిలువకేయమని అడుగుతున్నారు మరి అని అప్పుడు పిలాతు యేసుప్రభువారి గురించి చెప్తారు. అందుకనే యేసుప్రభువారికి ముంగుర్తుగానే దావీదుని బట్టి కూడా ఒక కైండ్ ఆఫ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఎగ్జాక్ట్లీ వర్డ్ అయితే సేమే, కానీ మేబీ సందర్భం అయితే సరైనది కాదు. దావీదు కావాలనే పోయి శత్రువు యొక్క క్యాంపులోనికి వెళ్ళిపోయాడు తన రక్షణ నిమిత్తం. కానీ మరి యేసు ప్రభువారు మాత్రం మన పాపముల నిమిత్తమై, మన దోషముల నిమిత్తమై, మనల్ని విడిపించే నిమిత్తమై, ఆయన కాపాడుకోవడానికి కాదు, కానీ మనల్ని రక్షించడానికి మన యొద్దకు వచ్చి ఉన్నాడు. దావీదైతే తనను తాను కాపాడుకోవడానికి శత్రువుల యొక్క క్యాంపులోనికి వెళ్ళిపోయాడు. చాలా కాంట్రడిక్షన్, బట్ వర్డ్ అయితే సేమే, వాక్యం అయితే ఇక్కడ రాయబడిన వాక్యం అయితే సేమే. సో అప్పుడు ఆకీష్ అన్నాడు, కాబట్టి నువ్వు నీ ఫిలిష్తీయుల సర్దారుల దృష్టికి నీవు ప్రతికూలమైన దాన్ని చేయకున్నట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్ళమని చెప్పగా, అప్పుడు దావీదు అంటాడు ఒక మాట. పైకైతే ఆ మాట చెప్పాడు, కానీ లోపలైతే చాలా సంతోషించుంటాడు. నేనేం చేసి తిని, నేను నీ దృష్టికి ప్రతికూలమైన దాన్ని ఎప్పుడైనా చేశానా? నువ్వు నా స్థలానికి సుఖముగా వెళ్ళమని చెప్తున్నావు అని అడుగుతా ఉన్నాడు. దైవదూత వలె నీవు నాకు
నా దృష్టి కనబడుచున్నావని నేను ఎరుగుదును కానీ ఫిలిష్తీయుల సర్దార్లు ఇతడు మనతో కూడా యుద్ధం రాకూడదని చెప్పుచున్నారు. కాబట్టి దావీదు ఉదయమున అతడు అతని సమూహంతో వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. మిగిలిన వారేమో యుద్ధానికి వెళ్ళారు ప్రేమటువంటి వల్ల. చూసారా? సో మనం ఇక్కడ ఏం నేర్చుకుంటా ఉన్నాం అంటే, దావీదుకి ఆ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో నిజంగా ఏం ప్రార్థన చేసి ఉంటాడో. మంచి ప్రార్థన పరుడు కదా దావీదు. ఒకవేళ ప్రార్థన చేసి ఉండొచ్చు, ప్రభువా నన్ను క్షమించండి, నేను అనవసరంగా ఇక్కడికి వచ్చాను నాయన, ఇప్పుడు నేను యుద్ధానికి వెళ్తేనా మా సొంత ప్రజల మీదకే యుద్ధం చేయాల్సి వస్తూ ఉంది. ఇప్పుడు ఒకవేళ నేను అలాని ఇక్కడ నేను ఉంటేనా ఈ రాజుని మోసం చేసిన వాడిని అవుతా. ఇప్పటికే ఒకసారి 2 సార్లు మోసం చేశా, ఏం చేయాలి అని ఏం మొరపెట్టాడో ఏం చేశాడో తెలియదు. కానీ దేవుడైతే ఒక అద్భుతాన్ని జరిగించాడు. ఫిలిష్తీయుల్లో ఉన్న సర్దార్లను మరుగు చేసుకొని దావీదుకు ఒక మంచి సొల్యూషన్ ఇచ్చాడు. ప్రిమటెంట్ వాళ్ళారా, లెట్స్ లుక్ ఎట్ ద గాడ్. దేవుడి వైపు చూద్దాం. మన సమస్యలన్నిటికీ ప్రభువే మనకు పరిష్కారం చూపినట్లుగా, ఎటు తోచని పరిస్థితుల్లో అటు వెనక్కి తగ్గలేక ముందుకు పోలేక ఎంతో క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే దావీదుకు దేవుడు జ్ఞానం ఇచ్చి సహాయం చేశాడు. దావీదుకు జ్ఞానం ఇవ్వలేదు కానీ ఫిలిష్తీయుని దేవుడు వాడుకున్నాడు. ఫిలిష్తీయుల్లో ఉన్న సర్దార్లని దేవుడు ప్రేరేపించి దావీదుకు అనుకూలమైనదని చేశాడు. ఆ సౌలు యొక్క సమూహం మీద యుద్ధం చేసి ఆ నిందను దేవుడు ఇప్పుడు గొప్పగా తప్పించి ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థించి